హలో అండి, అంతా ఎలా ఉన్నారు? ఏంటి ఓపెన్ చేయగానే అరుణాచలం అని కనిపించింది అనుకుంటున్నారా? అవునండి. ఈ ట్రిప్లోనైతే నేను మా ఫ్యామిలీ రిలేషన్స్ ఫ్రెండ్స్తో కలిపి అయితే కనుక అరుణాచలం ట్రిప్కి అయితే వెళ్తున్నాం. వీళ్ళంతా కూడా మాతో పాటు ఈ బస్సులో వచ్చేటటువంటి ప్యాసింజర్స్ అనమాట. మేము విజయవాడ నుంచి ఈ బస్సులో అరుణాచలం వరకు అయితే ట్రావెల్ చేస్తున్నాం. బస్ స్టార్ట్ అవగానే కొంతసేపటికైతే కనుక వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి అయితే కనుక ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 4:35 ఆ టైంకి అయితే కనుక మేము అరుణాచలం అవుట్కట్స్కి అయితే వెళ్ళిపోయాము. ఇది నైట్ అయితే కనుక 9:30కి విజయవాడలో స్టార్ట్ అయింది. జర్నీలో తెలియకుండానే నిద్ర పట్టేసింది. లెగ్స్ చూడగానే ఎదురుగా అయితే కనుక శ్రీకాళహస్తి ఆలయ గోపురం అయితే కనిపించింది. లెగ్గానే ఈ సీన్ చూడగానే అయితే కనుక చాలా బాగా అనిపించింది అనమాట, ఎర్లీ మార్నింగ్ టైం అవడంతో. సో ఇక్కడ నుంచి అయితే కనుక బస్ని తీసుకెళ్ళి అక్కడ పార్కింగ్ లాట్స్ ఉంటాయి. అంటే ఏపీఎస్ఆర్టీసీ బస్సు అని పెట్టుకోవడానికి లేదా తెలంగాణ నుంచి వచ్చిన బస్సెస్ పెట్టుకోవడానికి పార్కింగ్ లాట్స్ ఉంటాయి. ఆ పార్కింగ్ లాట్స్లో బస్సు పెట్టేసుకుని అక్కడ అన్నీ మా సామానం పెట్టేసుకున్న తర్వాత ఫ్రెష్ అయ్యి వచ్చేసి డైరెక్ట్గా టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మేము వచ్చినటువంటి అరుణాచలం యాత్ర స్పెషల్ బస్ అనమాట. ఇక్కడైతే ప్రస్తుతం మేము శ్రీకాళహస్తిలో ఉన్నాం. ఇక్కడ నుంచి కాణిపాకం, తర్వాత గోల్డెన్ టెంపుల్ శ్రీపురం, ఆ తర్వాత అరుణాచలం గిరి ప్రదక్షిణ. సో ఇదంతా ఈ బస్సులోనే 1 2 3 4 ఈ 4 మెంబర్స్ ప్లస్ నేను కలిపి మేము 5 మెంబర్స్ కలిపి ఈ అరుణాచల యాత్రకైతే స్టార్ట్ అయ్యామన్నమాట. ఇందులో మాకు ఫస్ట్గా శ్రీకాళహస్తి, తర్వాత కాణిపాకం, తర్వాత గోల్డెన్ టెంపుల్ శ్రీపురం, ఆ తర్వాత అరుణాచల గిరి ప్రదక్షిణ అనమాట. అయితే శ్రీకాళహస్తి టెంపుల్కి దగ్గరలోనైతే ఉన్నాం. టెంపుల్ లోపల మరి మొబైల్ అలౌ చేస్తారో లేదో తెలియదు కాబట్టి ఒకవేళ మొబైల్ టెంపుల్ లోపలికి అలౌ చేస్తే నీట్గా మొత్తం చూపిస్తా, లేదు అంటే బయట నుంచి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ట్రై చేస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది టెంపుల్ ఎంట్రన్స్ అనమాట లోపలికి. బట్ ఇక్కడ నుంచి మీకు ఫ్రంట్ అక్కడ కనిపించే గ్రీన్ లైట్ ఉంది కదా, మేము అక్కడికి వెళ్ళేటప్పటికి మా మొబైల్స్ అన్నీ అయితే బయట పెట్టేసుకుని రావాలని అయితే చెప్పారు. ఇంకా తప్పక మొబైల్స్ అన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి లాకర్స్లో పెట్టుకుని బయటకు వచ్చేసాం. అయితే దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయిపోయి ఇప్పుడు మళ్ళీ మేము ఎక్కడైతే బస్సు అయితే ఎక్కడైతే ఉందో ఆ బస్సు ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఈ మధ్యలో అయితే ఎక్కడైనా మంచిగా చూసి టిఫిన్స్ అయితే చేసేసి వెళ్ళిపోతాం. ఇంకోటి ఇక్కడ ఉన్నారు కదా, వీళ్ళు మా బ్యాచ్ అనమాట. టెంపుల్ బయట క్రౌడ్ ఎక్కువగా ఉందని చెప్పి బ్రేక్ఫాస్ట్కి అవుట్కట్స్లో ఆపుతానన్నాడు. ఇప్పుడైతే మీరు టెంపుల్ గాలిగోపురాన్ని అయితే మీరు చూడొచ్చు. అయితే శ్రీకాళహస్తి దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఏపీ టూరిజం హరిత రిసార్ట్స్ ఉన్నాయి కదా, ఏపీ టూరిజం హరిత రిసార్ట్స్ దగ్గర ఇక్కడ ఫుడ్ తినడానికి అయితే ఇక్కడైతే బస్సు అయితే ఇక్కడ ఆగింది. నా బ్యాక్ సైడ్ అయితే మొత్తం ఎటు చూసినా కానీ పర్వతాలు అయితే భలే ఉన్నాయి. ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో, నెక్స్ట్ నేను ఫ్రంట్ క్యామ్ ఆన్ చేసి క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే మేము కాణిపాకం, ఇక్కడ నుంచి కాణిపాకం అయితే వెళ్తున్నాం. ఇవన్నీ కూడా హరిత రిసార్ట్స్ రూమ్స్ అనమాట. నా బ్యాక్ సైడ్ మీకు ఇక్కడ కనపడుతుంది చూడండి. ఇక్కడ రూమ్ స్పెషాలిటీ అన్నీ అయితే మంచిగానే ఉన్నాయి. అలాగే ఫుడ్ కూడా ఉంది చూడండి. అక్కడ జనం కొంతమంది ఫుడ్ తింటున్నారు. అందరిది బ్రేక్ఫాస్ట్ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ 10:30 11 అయిపోయింది. ఎందుకంటే మళ్ళీ 12:30కి కాణిపాకం టెంపుల్ క్లోజింగ్ ఉంది. అందులోనూ మధ్యలో చూసారుగా ఇక్కడ మీకు ఈ నేషనల్ హైవే కన్స్ట్రక్ట్ చేయడం వల్ల అయితే కనుక బస్సు కొంచెం స్లోగా వెళ్తుంది. మేము కాణిపాకంలో టెంపుల్ క్లోజింగ్ టైం కంటే ఆఫ్టర్నూన్ బ్రేక్ టైంకి వెళ్తామా లేదనే టెన్షన్ అయితే అందరికీ ఉంది. ఎందుకంటే మళ్ళీ క్లోజ్ చేస్తే ఒక 2 hours 1 hour వరకు బ్రేక్ అయితే ఉంటుంది. మేమైతే కాణిపాకం అయితే రీచ్ అయిపోయామన్నమాట. మీరు ఎదురుగా చూడొచ్చు కోనేరు, అలాగే దూరం నుంచి చూస్తే ఆలయ గోపురం అయితే ఉంది. ఎంట్రన్స్ అయితే చాలా బాగుంది. నేను ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ ఒక 8 to 12 years అవుతుంది. 12 years బ్యాక్ అయితే వచ్చాను. కంప్లీట్గా మొత్తం అంతా కూడా మారిపోయింది. కోనేరు అయితే సూపర్ ఉంది. అట్ ద సేమ్ టైం ఈ రోజు చూసిన క్రౌడ్ ఉంది. అయితే మనం ఎగ్జాక్ట్గా కాణిపాక వినాయక టెంపుల్ బయట ఉన్నాం అనమాట. ఇదైతే కంప్లీట్గా కోనేరు. సో బ్యాక్ సైడ్ అయితే టెంపుల్ గోపురం అయితే మీరు చూడవచ్చు. అలాగే ఇప్పుడైతే దర్శనం అయింది. క్రౌడ్ అయితే టూ మచ్ అనమాట. కాణిపాకం వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా రాజమండ్రి వారి ఆర్యవైశ్య భోజన హోటల్లోనైతే భోజనం చేయడం అయితే మర్చిపోద్దు. కుదిరితే కనుక ఆలయంలో పెట్టేటటువంటి భోజనాన్ని అయితే ట్రై చేయండి. ఒకవేళ అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంటే కనుక ఖచ్చితంగా ఈ రాజమండ్రి వారి ఆర్యవైశ్య భోజనశాలలోనైతే భోజనం చేయండి. ఎందుకంటే ఇది ఆలయానికి ఆపోజిట్లో ఉంటుంది. ఫుడ్ అయితే కనుక టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. బయట ఎక్కడ తిన్నా కానీ మీ పొట్టలు అయితే కొంచెం ఖరాబ్ అవుతాయి. బట్ ఇక్కడైతే కనుక ఫుడ్ చాలా 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 బాగుంది. మస్ట్ రికమెండెడ్. కాణిపాకం టెంపుల్ అయిపోగానే మేము ఎంతోసేపు అయితే పట్టలేదు తమిళనాడులోకి ఎంటర్ అవ్వడానికి. తమిళనాడులోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లం అనమాట. ఈ పోస్టర్లన్నీ చూసిన తర్వాత అర్థమైపోయిందో ఆటోమేటిక్గా మనం తమిళనాడులోకి వచ్చామని చెప్పి. అలాగే
ఇప్పుడు గోల్డెన్ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. ఆ వెళ్ళే మార్గంలోనైతే ఇక్కడ ఒక అద్భుతమైన కోట అయితే ఉంది. కోట చుట్టూరు సెలయేరు లాగా కూడా చాలా బాగుంది. మా వెహికల్ని అంటే ఈ బస్ని ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ లాట్లో పెట్టేసిన తర్వాత ఇక్కడ నుంచి డైరెక్ట్గానే అయితే గోల్డెన్ టెంపుల్ చూడడానికి అయితే వెళ్ళిపోయాం. బట్ ఒక్క విషయం ఏంటంటే టెంపుల్స్ లోపల అయితే కెమెరాని అయితే అలౌ చేయనివ్వట్లేదు. సో వీడియోస్ తీయడం చాలా కష్టమైంది. మ్యాక్సిమం తీయడానికే ట్రై చేశాను. ఇంకా మా లాస్ట్ అండ్ నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేటప్పటికి అరుణాచలం అనమాట. ఇది అన్నిటికంటే ముఖ్యమైనది. మేము వెళ్ళింది కార్తీక పౌర్ణమి రోజున అనమాట. కార్తీక పౌర్ణమి రోజున అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసుకోవడం చాలా ప్రాధాన్యత సంతరించుకుంటుంది ప్రతి హిందూ జీవితంలో కూడా. చివరికి మేమంతా అయితే అరుణాచలం చాలా సేఫ్గా అయితే చేరుకున్నాం. పౌర్ణమి కావడం వల్ల ఇటు చూసినా తెల్లగా వెన్నెలైతే ఉంది. మా లగేజెస్ అన్నిటిని కూడా బస్సులో పెట్టేసి ఇక్కడ గిరి ప్రదక్షిణ చేసే వారితో పాటు మేము కూడా జాయిన్ అయ్యామన్నమాట. గిరి ప్రదక్షిణ అయితే అప్పటికే స్టార్ట్ అయిపోయింది. మేము అరుణాచలం నైట్ రీచ్ అయ్యేటప్పటికి 12 అయింది. క్రౌడ్ చూస్తున్నారు కదా, కనుచూపు మేరలో 2 కిలోమీటర్ల లెక్క వరకు ఎట్టు చూసినా జనమేనమాట అండి. మీరు అసలు నమ్మలేరు. నేను ఫస్ట్ టైం అరుణాచలం రావడం, అందులోనూ గిరి ప్రదక్షిణ చేయడం కూడా ఫస్ట్ టైం. ఎప్పుడో 4-5 ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను వెళ్ళాలి అని, బట్ కలిసి రాలేదు. అలాగే మనం అరుణాచల గిరి ప్రదక్షిణ చేయాలంటే ఇక్కడ మనకి రాసి పెట్టి ఉండాలి. మనకి ఎప్పుడైతే రావాలని ఉంటుందో అప్పుడే మనం అక్కడికి వెళ్ళి గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటాం. చూడండి ఎంత దూరం చూసినా కానీ జనమే ఉన్నారు. ఇప్పటికి ఒక 4 కిలోమీటర్లు అయింది. ఇంకా ఇంకో 10 కిలోమీటర్లే. అమ్మా 10 కిలోమీటర్లు. ఒకసారి ఫ్రంట్ ఉన్న క్రౌడ్ చూడండి. 4 అయింది, ఇంకో 10 ఉంది. అంటే ఎంత రెడితే అవి తాగాలంట. మరి మన అన్నాలు ఉన్నవాళ్ళు వీళ్ళందరూ పడుతుంది. వీళ్ళందరూ పడుతుంది చాలా పడుతుంది. అదే ఎవరు షాప్ కూడా ఒకటి తాగుతుంది సార్. ఒక కొబ్బరి బొండ అవుతున్నాడు, జ్యూస్ తాగుతున్నాడు, మసీదు అవుతున్నాడు. ఇలా మాత్రం ఎవరు తాగుతారు? అక్కడనే వాళ్ళు లేడు. ఈయన కూడా అడగండి. ఆయన ఏం తాగాడు? నిమ్మకాయ సోడా తాగాడు. నా పొన్న టీ తాగాడు. మనం ఏం తాగా? మనం నిమ్మ సోడా వాటర్ బాటిల్ తాగాడు. ఇప్పుడైతే క్రౌడ్ బీభత్సంగా ఉంది. మా బ్యాక్ సైడ్ ఎలా ఉంది, మా ఫ్రంట్ సైడ్ అయితే అసలు చెప్పడానికి కూడా వీల్లేదు. మామూలుగా లేదు క్రౌడ్. చూడండి, మా వెనకాల ఒక బాబా వస్తున్నారు. ఇలాంటి వాళ్ళు మీకు ఈ గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు అడుగడుగునా మీకు కనబడుతూనే ఉంటారు. క్రౌడ్ అయితే ఎప్పటికంటే కూడా ఈ గురు పౌర్ణమి రోజున చాలా దారుణంగా ఉన్నారు. ఇవన్నీ కూడా వాటర్ బాటిల్స్, అలాగే నిమ్మకాయ సోడాలు. మ్యాక్సిమం చూసారు అందరూ, ఎవరు కూడా మ్యాక్సిమం చెప్పులు కానీ షూ కానీ లేకుండా వెళ్తున్నారు. ఆల్మోస్ట్ మేము కంటిన్యూస్గా ఒక 2 అవర్స్ నుంచి నడుస్తూనే ఉన్నాం. ఇప్పటికి ఒక 30% అయింది. ఇక్కడ చూసారా, కింద కొంతమంది ముగ్గులు వేశారు. ముందు చూస్తే కనుక నాన్ స్టాప్గా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని తేడా లేకుండా నాన్ స్టాప్గా అందరూ కూడా నడుస్తూనే ఉన్నారు. చూడండి, ఈ నడక మ్యాక్సిమం ఇప్పుడు టైం అయితే ప్రజెంట్ 2 అవుతుంది, ఎర్లీ మార్నింగ్. ఇలా నాకు తెలిసి ఎర్లీ మార్నింగ్ 8 వరకు ఇలా కంటిన్యూస్గా నడవడం అయితే ఖచ్చితంగా ఉంటుంది. మీరు చూడవచ్చు, అక్కడ హెల్ప్ డెస్క్ దగ్గర పోలీసు, ఎక్కడికక్కడ సెక్యూరిటీ కూడా మంచిగా. వాళ్ళంతా కూడా ఇప్పుడు ఏదైతే ఈ అరుణాచల గిరి ప్రదక్షిణ ఉందో, ఈ గిరి ప్రదక్షిణలో ప్రదక్షిణ చేస్తున్నటువంటి వాళ్ళు అనమాట. చూడండి, అసలు రోడ్డు అయితే కనుక ఇసుకేస్తారు వాళ్ళంత జనం. అసలు ఖాళీ అయితే లేదు. చూడండి, మీకు ఆ ఫుడ్ స్టెప్స్ కనపడుతున్నాయి కదా, ఆ అడుగులు కనపడుతున్నాయి కదా, ఎవరు కూడా ఆగేటోళ్ళు అయితే ఎవరూ లేరు. చూడండి, ఇప్పుడు అసలు ఎక్కడా కూడా జనం ఆగడం అనేది అయితే లేదు. ఆల్మోస్ట్ మేము ఒక 8 కిలోమీటర్స్ నడిచిన తర్వాత ఒక చిన్న వాటర్ ప్లాంట్ దగ్గర, ఇక్కడ వాటర్ ప్లాంట్ దగ్గర వాటర్ బాటిల్స్ తీసుకుని వాటర్ తాగడం కోసం అని చెప్పి ఇక్కడ కూర్చొని ఉన్నాం అనమాట. చూడండి ఎంత క్రౌడ్ ఉందో అసలు.
మాటల్లో వర్ణించలేమన్నమాట. అసలు ఈ జనంలో నడుస్తూ ఉంటే 8 కిలోమీటర్స్ అసలు ఎలా నడిచామనేది కూడా అర్థం కావట్లేదు. ప్రజెంట్ అయితే ఒక చిన్న సత్తా మీద ఇలా కూర్చున్నాం. ప్రతి పౌర్ణమికి అరుణాచలంలో జరిగేటటువంటి ఈ గిరి ప్రదక్షిణ అంటే కొండ చుట్టూ ఉండేటటువంటి విస్తీర్ణం వచ్చేటప్పటికి 14 కిలోమీటర్లు అనమాట. ఇప్పటివరకు అయితే మేము 10 కిలోమీటర్లు అయితే నడుచుకుంటూ కంటిన్యూగా వచ్చాం. ఒక 2 టైమ్స్ అయితే ఒకసారి వాటర్ బ్రేక్, ఇంకొకసారి కాళ్ళు అవుతున్నాయని కూర్చోవడం జరిగింది. ప్రజెంట్ అయితే లైట్గా వర్షం అయితే స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది, బట్ ఆగిపోతే బాగుండు. ఇంకా 4 కిలోమీటర్స్. తడవకుండా చూసుకోవాలి కొంచెం. వర్షం పడితే కొంచెం లేట్ అవుతుంది. ఇంకా వర్షం పడిపోతుంది. సో చివరికి ఇంకో 4 కిలోమీటర్స్ అయితే ఉంది. చూడాలి ఇంకా ఎంత ఈజీగా ఉంటుందో ఎంత టఫ్గా ఉంటుందో చూద్దాం. మా వాళ్ళు ఇంకా 3 బ్యాక్ సైడ్ ఉన్నారు. గిరి ప్రదక్షిణ లాస్ట్ డేస్కి వచ్చేసింది. ఆల్మోస్ట్ అంతా కూడా అయిపోయింది. మహా అయితే ఒక 1 km 1/2 km కనపడుతుంది ఫ్రంట్ అయితే. సక్సెస్ఫుల్గా అరుణాచల్ గిరి ప్రదక్షిణ అయితే అయిపోయింది. 5 మెంబర్స్ చూస్తున్నారు కదా. చివరికి వచ్చేటప్పటికి జనం అయితే వాళ్ళ వెహికల్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. అంటే ఏంటంటే గిరి ప్రదక్షిణ అయితే అయిపోయింది. గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత మేము డైరెక్ట్గా మా వెహికల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. మా వెహికల్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ దగ్గరలో ఒక హోటల్ ఉంటే హోటల్లో రూమ్ తీసుకుని స్నానాలు గట్రా అన్నీ ఫినిష్ చేసుకున్న తర్వాత టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. టెంపుల్ దగ్గరికి వచ్చి చూసేటప్పటికి ఉదయాన్నే ఇలా స్వామీజీలు భక్తులకైతే శివనామాలు పెడుతూ కొంతమంది చాలా 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 బాగుందని చెప్పాలి. 2 కళ్ళు సరిపోవన్నమాట. మార్నింగే అరుణాచల గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకున్న తర్వాత ఈ ఆలయం దగ్గర ఉన్నటువంటి సాధువులు, అలాగే నాగ సాధువులు, అఘోరాలు కూడా కొంతమంది ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటారు విరివిగా. అదేవిధంగా ఈ సీన్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఒక ముసలాయన అంటే వాళ్ళ తాతగారు వాళ్ళ నాన్నగారు నడవలేని ఒక కుర్రోడికి మధ్యలో చెరుకు గడల్ని కర్రగా తయారు చేసి దాన్ని ఒక ఉయ్యర్లాగా చూడండి, ఆ బుడ్డోడిని ఎలా తీసుకెళ్తున్నారో భలే క్యూట్గా అనిపించింది. అలాగే ఈ సీన్ అయితే కనుక హైలైట్ అనమాట. ఇది ఎగ్జాక్ట్గా అరుణాచల గిరి ముందు ఆలయం ఉంటుంది. ఆలయం ముందు ఉండేటటువంటి రాజగోపురానికి అది బ్యాక్ సైడ్ మీకు కనిపించేది రాజగోపురం ముందు మండపం ఉంటుందన్నమాట. ఆ మండపం ముందుండే అగ్నిహోళంలో కొట్టిన కొబ్బరికాయలు, అదేవిధంగా కర్పూరం అంటారు కదా, కర్పూరం బిళ్ళలు భక్తులు అందులో వేస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇదొక ఆచారం అని కాదు, టెంపుల్కి వచ్చిన ప్రతి ఒక్కరు ఏదైతే చేస్తారో ఇక్కడ అందరూ కూడా అదే చేస్తారు. ఇప్పుడైతే మనం అరుణాచలంలో ఉన్నటువంటి రాజగోపురం దగ్గర ఉన్నాం. నా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి రాజగోపురాన్ని మీరు చూడొచ్చు. అదేవిధంగా దాని బ్యాక్ సైడ్ ఉన్నటువంటి అరుణాచల గిరి ప్రదక్షిణకు సంబంధించిన పర్వతాన్ని కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ నుంచి మనం ఇప్పుడైతే కనుక ఫ్రంట్కి వెళ్ళి రాజగోపురంలో ఉన్నటువంటి మిగతా విషయాలను చూద్దాం. డైరెక్ట్గా మీకు ఇక్కడ ప్రధాన ద్వారం అయిన రాజగోపురం అంటే మెయిన్ గోపురం అనమాట. ఇది అరుణాచలంలో ఉన్నటువంటి ఈ అరుణాచలేశ్వరుని ప్రధాన గోపురం. దీన్నే రాజగోపురం అని కూడా అంటారు. ఏ గోపురం కూడా దీనంత లార్జ్ సైజులో ఉండదు. నేను చూసినటువంటి టెంపుల్స్లో మ్యాక్సిమం ఎంత పెద్ద గోపురాన్ని అయితే చూసాను తెలియదు. ఇక్కడైతే ఫుల్ టైట్ సెక్యూరిటీ అనమాట. లోపలికైతే కనుక ఇటు నుంచి ఎవరిని వెళ్ళకుండా అయితే ఉంది, బట్ ఇటు నుంచి అయితే క్యూ లైన్ ఉంది. ఈ క్యూ లైన్ ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ ఉంది. చూడండి మా వాళ్ళు ఎలా కూర్చున్నారు. ఏం చేసే పరిస్థితులు లేక ఆ క్యూ లైన్లో నిలబడలేక ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ ఉంది ఈ క్యూ లైన్. ఇప్పుడైతే ప్రజెంట్ లైన్లోనే అయితే నిలబడ్డాం. కాకపోతే ఒక 4 అవర్స్కి అయితే దర్శనం అయిపోద్ది అంట. అంటే ఒక 4 అవర్స్ ఇలాగే లైన్లో నిలబడి వెళ్తే ఒక 4 అవర్స్కి దర్శనం అయిపోవచ్చు అని అంటున్నారు. ఇంతకుముందే మా ఫ్రెండ్ ఒకడు మా పక్క ఊరు అతను కలిసాడు అనమాట. మార్నింగ్ 6:30కి వెళ్ళి లైన్లో నిలబడితే ఇప్పుడు దర్శనం అయింది. ప్రజెంట్ టైం వచ్చేటికి 9:30. చూడండి, ఇదైతే పడమటి గోపురం అనమాట. ఈ పడమటి గోపురం నుంచి ఇప్పుడు మీకు కనిపించేదంతా కూడా ఆలయ ప్రహరీ కూడా అనమాట. దగ్గరకు ఒక 30 నుంచి 40 అడుగులు ఎత్తైతే ఉంటుంది. ఇప్పుడు క్రౌడ్ చూస్తే ఒకసారి చూడండి. ఆ పడమటి గోపురం నుంచి ఆల్మోస్ట్ ఇదంతా క్రౌడే. అంటే ఇది సెకండ్ లైన్. వీళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి పోలీస్ అనమాట. వీళ్ళంతా కూడా పోలీస్ అయితే చాలా దారుణం. లైక్ అంటే ఇలా అనాలన్న ఉద్దేశం కాదు, ఏపీ పోలీస్ లాగా కాకుండా వాళ్ళు అయితే కనుక లైన్లోంచి పక్క తప్పుకున్నా కానీ కుమ్మి పడదోపేస్తున్నారు అనమాట. మామూలుగా కాదు.
అక్కడ చూడండి, అక్కడ 2 ఇల్లో షర్ట్లు ఉన్నాయి కదా, ఆ 2 ఇల్లో షర్ట్లు కూడా మా వాళ్ళేనమాట. అసలు వాయిస్ కూడా ఏమి వినిపించేటట్టు కూడా లేదు, చాలా అంటే చాలా దారుణం అనమాట. ఇంక దర్శనానికి వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేదు అసలు. ఇప్పుడైతే ప్రస్తుతం రమణ మహర్షి గారి ఆశ్రమం దగ్గర ఉన్నాం. ఇప్పుడు మీరు ఎగ్జాక్ట్గా చూస్తున్నది అరుణాచల టెంపుల్ అనమాట. మేము కంప్లీట్గా అరుణాచల గిరి అంటే రమణ మహర్షి గారి ఆశ్రమం దగ్గరకు వచ్చిన తర్వాత ఈ ఆశ్రమం నుంచి ఇక్కడ రమణ మహర్షి గారు ఎక్కడైతే ధ్యానం చేసుకునేవారో ఆ ప్రదేశం నుంచి కింద ఉన్నటువంటి ఆలయాన్ని అయితే చూపిస్తున్నాం. ఇవన్నీ కూడా 4 వైపులా ఉన్నటువంటి తూర్పు, ఉత్తర, పడమర, దక్షిణ గోపురాలు. అలాగే మధ్యలో మీకు కనిపించే గోపురం వచ్చేటప్పటికి అరుణాచల ఆలయ ప్రధాన గోపురం అది. ఈ ఆలయం కంప్లీట్గా 25 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. మీరు చూడొచ్చు, ఇక్కడి నుంచి చూస్తేనే ఈ ఆలయం ఎంత ఇలా కనపడుతుందంటే అసలు లోపలికి వెళ్తే అసలు ఆలయం లోపల మొత్తం తిరిగి చూడటానికి ఎంత టైం పడుతుంది అనేది జస్ట్ ఒక్కసారి ఇమాజినేషన్ చేసుకోండి. ఇక్కడి నుంచి జస్ట్ కొంచెం జూమ్ చేస్తేనే ఈ ఆలయం ఎంత అద్భుతంగా కనపడుతుంది. బట్ మాకైతే కనుక ఈసారి లోపలికి వెళ్ళే అవకాశం అయితే దక్కలేదని చెప్పాలి. ఎందుకంటే దగ్గరగా ఒక 20 నుంచి 40 వేల మంది క్యూ లైన్లో అయితే ఉన్నారు. ఇక్కడేనమాట రమణ మహర్షి గారు ధ్యానం చేసుకునేటటువంటి వారు. ఈ కింద చూసారంటే ఇదంతా కూడా అరుణాచల పట్టణం అనమాట. అలాగే మీకు అక్కడ చూస్తే అరుణాచలానికి సంబంధించినటువంటి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిన గిరి, అలాగే కింద చూస్తే అరుణాచల శివుడు. ఇక్కడే ఇదే ప్రదేశంలో రమణ మహర్షి వారు ఉండేవారు. అలాగే ఇక్కడ చిన్న షెడ్ మాదిరిగా కూడా ఉండేది, బట్ ఇప్పుడు ఏదైతే కనిపించట్లేదు. ఈ ప్రదేశంలోనే ఇప్పటికీ కూడా దేశ విదేశాల నుంచి చాలామంది వచ్చి ఇక్కడ వాళ్ళు ధ్యానం చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మేము రమణ మహర్షి గారి ఆశ్రమంలో ఉన్నటువంటి ఒక ప్రదేశంలో ఉన్నాం. ఈ ప్రదేశంలో చూడొచ్చు, ఇక్కడ ఎక్కడ పెడితే ఇక్కడ నెమలి అంటారు కదా, నెమళ్ళు ఎక్కడ పెడితే అక్కడ తిరుగుతూనే ఉంటాయండి. మీరు వచ్చి చూస్తే కనుక మీరు ఆశ్చర్యచకితులు అవ్వడం పెద్ద ఇదేం కాదు. మేము చూసినప్పుడు కూడా నెమళ్ళు మా పక్క నుంచే వెళ్ళాయి అనమాట. అసలు రమణ మహర్షి గారి ఆశ్రమం అయితే ప్రశాంతతకు కేర్ ఆఫ్ అడ్రస్ లాగా ఉంది. ఎంతో అద్భుతంగా ఉంది. చాలా వైబ్స్ అయితే ఇక్కడికి వెళ్ళగానే ఒక రకమైన వైబ్స్ అయితే అనిపించినాయి అనమాట. అదేవిధంగా రమణ మహర్షి గారి ఆశ్రమంలో తిన్నటువంటి భోజనాన్ని అయితే జీవితంలో మర్చిపోలేను. అంత అద్భుతంగా ఉంది ఇక్కడ భోజనం అయితే కనుక. చాలా 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 బాగుంది. మా వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ భోజనం చేయాలని డిసైడ్ అయ్యి మరీ వచ్చామన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. అలాగే ఈ అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తున్న చాలా వరకు మెంబర్స్ అయితే ఇక్కడికి వచ్చి ఈ రమణ మహర్షి గారి ఆశ్రమాన్ని చూడడానికి వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు, విదేశీ భక్తులు కూడా ఈ క్యూ లైన్లో ఉండి రమణ మహర్షి గారి ఆశ్రమంలో జరిగేటటువంటి ఈ అన్నప్రసాదం తీసుకోవడానికి చాలా ఎక్కువ మంది అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇది రమణ మహర్షి గారి ఆశ్రమం అనమాట. ఇక్కడ చాలామంది నిశ్శబ్దంగా ధ్యానం చేసుకుంటూ ఉంటారు. ఆయన తనువు చాలించిన ప్రదేశం కూడా ఇదే. అలాగే ఇక్కడ చాలామంది ఫారినర్స్ని అయితే మీరు గమనించవచ్చు. అలాగే దూరంగా రమణ మహర్షి గారి కాంక్ష విగ్రహాన్ని కూడా మీరు గమనించవచ్చు. ప్రజెంట్ అయితే మనం ఈ అరుణాచల గిరి పర్వతానికి కొంచెం ముందుకున్నాం అనమాట. యాక్చువల్గా మేము లాస్ట్ నైటే ఈ అరుణాచలం గిరి ప్రదక్షిణ అయితే చేయడం జరిగింది. అలాగే లాస్ట్ నైట్ అయితే దగ్గరగా 3 నుంచి 2 లక్షల వరకు జనం అయితే ఇక్కడ రావడం జరిగింది. ఆ పౌర్ణమి కావడం వల్ల ఇక్కడ ఎక్కువ క్రౌడ్ అయితే ఉంది. సో బ్యాక్గ్రౌండ్ మీరు చూస్తున్నారు కదా, అది చూడటానికి అంత సింపుల్గా ఉంది, కానీ భారతదేశంలో ఉన్నటువంటి చాలామంది హిందువుల మనోభావాలతో ఈ కొండకి అవినాభావ సంబంధం ఉందని చెప్పొచ్చు. అలాగే ఆ కొండకి బ్యాక్ సైడ్ మీరు ఏదైతే చూస్తున్నారో అదే అరుణాచల గిరి పర్వతం అనమాట. కొండకి బ్యాక్ సైడ్ అంటే అటు సైడ్ అయితే మనకి టెంపుల్ ఉంటుంది. అలాగే మీరు కొండకి ఇటు సైడ్ లాస్ట్లో చూడండి, అక్కడ ఒక రాయి కింద మీకు కనిపిస్తుంది కదా, ఆ ఏరియా నుంచి బ్యాక్ సైడ్ వస్తే కనుక అక్కడ రమణ మహర్షి గారి ఆశ్రమం ఉంటుంది అనమాట. ఒకసారి ఈ అరుణాచల గిరి పర్వతం గురించి, ఈ పర్వతం ఉన్నటువంటి స్ట్రక్చర్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఇప్పుడు మీకు ఎక్కడైతే లాస్ట్లో ఒక చిన్న పర్వతం కింద కనపడుతుంది కదా, చిన్న కొండ కింద, దానికి బ్యాక్ సైడ్ అనమాట. దానికి బ్యాక్ సైడ్ ఏదైతే అరుణాచల స్వామి ఎవరైతే ఉన్నారో, అరుణాచలంలో మనం అమితంగా ప్రతి ఒక్కరు నమ్ముకుంటే ఇక్కడికి వచ్చేటటువంటి అరుణాచలేశ్వరి పాదాలు అయితే అటు సైడ్ ఉంటాయి అనమాట. అక్కడే మనకి రాజగోపురం ఉంటుంది. దాని బ్యాక్ సైడ్ నుంచి వెళ్తే ఆ ఏరియాలో మనకైతే టెంపుల్ ఉంటుంది. అలాగే ఇప్పుడు నేను మీకు ఈ టెంపుల్ కొంచెం జూమ్ ఇన్ చేసి చూపిస్తున్నాను. ఇది కంప్లీట్గా అరుణాచలగిరి పర్వతం అనమాట. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక గుట్ట కింద మీకు కనబడుతుంది. దాని ఏరియా నుంచి బ్యాక్ సైడ్ అనమాట. ఎగ్జాక్ట్గా దాని బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి రమణ మహర్షి ఎవరైతే ఈ అరుణాచలం ఇంత ప్రాముఖ్యత చెందడానికి కారణం ఉన్నారో రమణ మహర్షి ఉన్నటువంటి ఆశ్రమం అయితే దాని బ్యాక్ సైడ్ ఉందన్నమాట. ఇప్పుడు ఈ కొండని మనం లాంగ్ లెంత్ నుంచి చూస్తున్నాం. ఇక్కడ నుంచి చూడండి ఒకసారి, ఇదంతా కూడా కంప్లీట్గా ఈ కొండ ఏదైతే ఉందో ఈ కొండకి కంప్లీట్గా ఈ సర్కిల్లో మనకి అరుణాచల గిరి ప్రదక్షిణకు సంబంధించినటువంటి యాత్ర జరుగుతుంది అనమాట. ఒకసారి మనం జూమ్ చేసి ఒకసారి ఈ కొండని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి ఒకసారి.
చూడటానికి చాలా నార్మల్ పర్వతంలాగా మీకు అనిపిస్తున్నా కానీ దీంతో దేశంలో ఉన్నటువంటి ఎంతోమంది హిందువుల మనోభావాలు ఈ అరుణాచల గిరి పర్వతంతో పనివేసుకున్నానైతే చెప్పొచ్చు. అరుణాచలంలో ఈవినింగ్ 7 తర్వాత అయితే మేము మళ్ళీ విజయవాడకి అయితే స్టార్ట్ అయిపోయాము. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరూ తెలియచేయండి. నేను ఎక్కడైనా మిస్ అయిన అంశాలు ఏమన్నా ఉన్నా కూడా కామెంట్స్ చేయండి. మీ కామెంట్స్ చేయడం వల్ల నేను ఏమన్నా వీడియో పరంగా ఏమన్నా తప్పులు చేసినా నేను కరెక్ట్ చేసుకోవడానికి నాకు హెల్ప్ అవుతుంది. అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, ప్రక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోవడం ద్వారా మన ఛానల్ నుంచి ఏ వీడియో వచ్చినా కానీ మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో మీకు రావడం జరుగుతుంది. అది మీకు హెల్ప్ అవుతుంది. నేను ఇంత కష్టపడి చేసే వీడియోస్ మీ అందరికీ రీచ్ అవ్వడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అనమాట. సో ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్.